ఓకే అండి. డాక్టర్ గారు చెప్పిన టెస్టులన్నీ అయిపోయాయి. ఒక 2 అవర్స్ వెయిట్ చేయండి, రిపోర్ట్స్ వస్తాయి. సరే. ఏమైంది గుండమ్మా? టెస్ట్లన్నీ అయిపోయాయా? అన్నీ అయిపోయాయండి. రిపోర్ట్స్ రావడానికి ఇంకో 2 అవర్స్ పడుతుందంట. 2 అవర్సా? 2 అవర్స్ ఇక్కడ నువ్వేం వెయిట్ చేస్తావు కానీ నువ్వు ఇంటికి వెళ్ళిపోతావా? రిపోర్ట్స్ నేను తీసుకొస్తాను. నేను వెళ్ళిపోవడం ఎందుకు? మీతో పాటు నేను తోడుగా ఉంటాను. వద్దులే, 2 అవర్స్ ఇక్కడ ఏముంటావు? ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకో. నేను తీసుకొస్తాను కదా, నువ్వు వెళ్ళు గుండమ్మా, వెళ్ళు. మే ఐ కమ్ ఇన్ డాక్టర్? రండి, కూర్చోండి. ఏం డాక్టర్, రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి కదా? ఏమైనా ప్రాబ్లమా? డిటెక్ట్ చేశారా? ఏం లేదు కదా? అంతా ఓకే కదా? నాట్ ఓకే అది. ఎనీ ప్రాబ్లం డాక్టర్? అది మీ భార్యకి మేజర్ ప్రాబ్లమే. ఏంటి మేడం అది? ఆవిడ 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. కిడ్నీలు ఫెయిల్ అయిపోవడం ఏంటండి? ఆవిడ స్ట్రెయిన్ తీసుకుంటే స్పృహ తప్పి పడిపోవడం, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోవడం, మాటి మాటికి ఏ చిన్న పని చేసినా ఆయాసపడడం, వీటన్నిటికీ కారణం ఆ సిమ్టమ్సే. మీరు చెప్పినప్పుడు నాకు డౌట్ వచ్చే మొత్తం ఈ టెస్ట్లన్నీ చేయించాను. ఈ కిడ్నీ ప్రాబ్లం ఆవిడకి చాన్నాళ్ల నుంచి ఉంది. మీరెప్పుడూ డిటెక్ట్ చేయలేదా? ఎప్పుడు ఆవిడ ఇబ్బంది గురవుతున్నట్టు మీకు చెప్పలేదా? లేదు డాక్టర్, మాలో ఎవరికైనా ఇబ్బంది వస్తే తన దగ్గరుండి చూసుకోవడమే కానీ తనకి ఏ ఇబ్బంది ఉన్నా ఇంట్లో ఎవరికి చెప్పదు. అదే వచ్చిన ప్రాబ్లం. అది ఇప్పుడు మేజర్ ప్రాబ్లం అయిపోయిందా? అది ఖచ్చితంగా ఆవిడికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. ఎవరో ఒకరు కిడ్నీ ఇస్తే ఆవిడ బ్రతుకుతుంది, లేదంటే విత్ ఇన్ షార్ట్ టైం. నో నో, అంత మాట అనకండి. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేద్దాం. మరి కిడ్నీ ఇచ్చే డోనర్ ఎవరు? మేడం, మీరే మాకు హెల్ప్ చేయాలి. మా తరపున మేము ట్రై చేస్తాం, మీరు కూడా ట్రై చేయండి. ఒక్క కిడ్నీ అయినా మార్చగలిగితే ఆవిడ ప్రాణాలు దక్కించుకుంటాం. ఆలస్యం చేస్తే సమయం లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆవిడ 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. ఖచ్చితంగా ఆవిడికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. ఎవరో ఒకరు కిడ్నీ ఇస్తే ఆవిడ బ్రతుకుతుంది, లేదంటే విత్ ఇన్ షార్ట్ టైం. ఇండియా వచ్చాము, హ్యాపీగా 2-3 అమ్మాయిని పట్టి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఈ ఉషా ఒక్కతే తగులుకుంది. ఏదో దారిలో కలిసింది, వదిలించుకుందాం అనుకుంటే మా వదినేమో డైరెక్ట్గా తీసుకొచ్చి మా ఇంట్లోనే పెట్టింది. ఎలాగైనా దాన్ని బెదిరించి బయటికి పంపించేద్దామని అటెంప్ట్ చేసిన ప్రతిసారి
ఈ వదిన కంట్లోనే పడి చేస్తున్నాను. లక్కీగా ఉషా నోరు ఎత్తట్లేదు కాబట్టి సరిపోతుంది. లేదంటే ఇంట్లో అందరి ముందు నేను బ్లేమ్ అయిపోయేవాడిని. ఉషా విషయంలో నేను చేసిందంతా బయటపడిపోయేది. అన్నయ్య అమ్మ అందరూ చీ అనేవారు. అసలు దీన్ని ఎలా వదిలించుకోవాలి? ఈ ఉషా ఇక్కడే ఉంట గనక ఖచ్చితంగా ఏదో ఒక రోజు నాకు ప్రమాదమే. హలో, ఏంటి సిగరెట్ స్మెల్ లా ఉంది? ఈ ఇంట్లో సిగరెట్ స్మెల్ రావడం ఏంటి? ఇంట్లో సిగరెట్ కాల్చే వాళ్ళు లేరు కదా. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేద్దామని కూర్చున్నాను, నువ్వే కాల్ చేసావు. డౌటా? సమస్యే లేదు. మా ఇంట్లో ఎవరికి నేను మందు తాగుతానని కానీ సిగరెట్ కాలుస్తానని కానీ అస్సలు తెలీదు. ఆయన ఎవర్రా నన్ను పట్టుకునేది? మా ఇంట్లో మనిషికి ఒక బెడ్రూమ్ ఉంది. ఈ టైంలో ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు ఉంటారు. మొత్తం రాజ్యం అంతా మనదే. నువ్వంటే స్టార్ట్ చేసావురా, నేను ఇంకా స్టార్టే చేయలేదు. సరేరా, మార్నింగ్ చేస్తాను. బాయ్. నీకు చెడలవాట్లు కూడా ఉన్నాయా? చెడలవాట్లా? చెడలవాట్లేంటి? ఫోన్లో మాట్లాడడం చెడలవాటా? నటించొద్దు చందు. నువ్వు సిగరెట్లు కాలుస్తావు, మందు తాగుతావని నాకు తెలుసు. ఈ ఇంట్లో మీ ఇద్దరు అన్నయ్యలకు కానీ మావయ్య గారికి కానీ ఇలాంటి అలవాట్లు లేవు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే మీ అమ్మగారు నాన్నగారు బాధపడతారేమో కానీ మీ అన్నయ్య నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు తెలుసా? చెప్పమంటావా చందు? వదినా, వద్దుదినా ప్లీజ్. ఫారెన్లో ఉండడం వల్ల ఏదో అప్పుడప్పుడు నాకు అలవాటు అంతే. దయచేసి ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దుదినా ప్లీజ్. దాచిపెట్టమంటావా? నువ్వేదో ఫారెన్ లో చదువుకుని వచ్చావని మీ అమ్మ నాన్న అన్నయ్య వాళ్ళు అనుకుంటున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళి సిగరెట్లు కాల్చడం నేర్చుకున్నావు, మందు తాగడం నేర్చుకున్నావు. అవన్నీ తీసుకొచ్చి ఇంట్లోనే చేస్తున్నావు. నాకు తెలిసి కూడా ఎవరికీ చెప్పొద్దంటున్నావు. ఈ ఇంట్లో తప్పు జరిగితే కోడలుగా నలుగురికి చెప్పి తప్పు సరిదిద్దాల్సిన బాధ్యత నాకుంది. ఏం మాట్లాడుతున్నావు?